అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ వచ్చేసి 21.5 నుంచి 21.6కి అయితే వర్షన్ అప్డేట్ అవ్వడం జరిగిందండి. 21.5 ఉన్న వాళ్ళకి మనకు అప్డేట్ అనేది అడుగుతూ ఉంటుంది. దయచేసి మనం ఇక్కడ అప్డేట్ మీద అయితే టచ్ చేయాలి. పర్సనల్ మొబైల్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి చేసుకోవాలి అప్డేటు, లేదంటే ఆఫీస్ మొబైల్ అయితే మన డిపార్ట్మెంట్ వారే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది చేస్తారు. సో ఈ విధంగా అడుగుతుందండి. ఇదంతా మనకు తెలుసు. ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ మీద అయితే టచ్ చేయాలి. మనకు చూడండి అప్డేట్ అవుతూ ఉంది. మనకు అప్డేట్ అయిన తర్వాత మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందనేది చూద్దామండి. మొదటగా ఇక్కడ చూస్తే మనకు మొదట వచ్చేసి రోల్ బ్యాక్ ప్రీవియస్ వర్షన్ ఫర్ అథెంటికేషన్ ఇష్యూ అనమాట. అంటే అథెంటికేషన్ ఇష్యూస్ రావడం వల్ల మళ్ళీ మనకు మునుపట్లాగానే మనకు ఈ వర్షన్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఫేస్ క్యాప్చర్ ప్రాసెస్ హ్యాస్ బీన్ సింప్లిఫైడ్ అండ్ మోర్ హెల్ప్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. అంటే ఎఫ్ఆర్ఎస్ కొన్ని ప్రాజెక్టులకు ఉంది కదండి, వారికి అక్కడ బెనిఫిషరీకి ఫేస్ క్యాప్చర్ చేసే ప్రాసెస్లో చాలా సింప్లిఫైడ్గా, చాలా వర్కర్కి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా క్యాప్చర్ చేయడానికి ఇచ్చాడంట. తర్వాత వచ్చేసి మైనర్ బగ్ ఫిక్సెస్, అంటే కొంచెం యాప్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని కూడా ఫిక్స్ చేశారంట. ఇవి ఈ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేట్స్ అండి. ఇప్పుడు మనమైతే మొదటగా ఓపెన్ చేసి ఏవేవి వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా మనకు యాప్ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ మీద అయితే టచ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మనకు ఇలా వస్తుంది. మళ్ళీ యారో మార్క్ మీద టచ్ చేయాలి. సో మళ్ళీ చివరిగా డన్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం తెలుసు. మనం మొదటగా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేదంటే తెలుగు కావాలనుకుంటే తెలుగైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద ఉన్నటువంటి కన్ఫర్మ్ ఇస్తాం. కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 20.6 అనేది వర్షన్ అయితే రావడం జరిగింది. 21.6 ఈ వర్షన్లో వచ్చేసి మనకు మునుపటి వర్షన్లో 21.5 వర్షన్లో మనకైతే ఏ విధంగా ఉన్నదంటే చూడండి. ఇప్పుడు చూస్తాను. 21.5 వర్షన్లో మనకు ఈ విధంగా లాగిన్, తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నామండి నిన్న. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వలన మళ్ళీ మనకైతే ఈ విధంగా రాకుండా స్క్రీన్ని మనకు మామూలుగానే ఇచ్చారు. ఇంతకుముందు అయితే 21.5లో ఈ విధంగా అయితే అడగడం జరిగిందనమాట. సో ఇలా కాకుండా ఇప్పుడైతే మనకు 21.4 వర్షన్లో ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు సేమ్ 21.6 వర్షన్లో కూడా ఆ విధంగానే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఇప్పుడు ఫర్గెట్ ఎంపిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము 21.4 వర్షన్లో ఏ విధంగా అయితే లాగిన్ అయ్యి ఎంపిన్ ఎంటర్ చేసే వాళ్ళమో అదే ఫోన్ నెంబర్ను, అదే ఎంపిన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మొదటగా చూడండి, నేను ఒక అంగన్వాడీ వర్కర్ యొక్క ఐడితో లాగిన్ అవుతాను. చూడండి, నేను ఇక్కడ ఫోన్ నెంబరు, ఎంపిన్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత లాగిన్ అనేది టచ్ చేస్తాను. టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతూ ఉందన్నమాట. సో మనకు 21.5 వర్షన్లో అయితే ఫర్గెట్ ఎంపిన్ చేసుకొని ఆ విధంగా ఇచ్చారు. కానీ టెక్నికల్ ఇష్యూస్ వలన మళ్ళీ మనకు 21.4 వర్షన్ లాగానే 21.6 వర్షన్ కూడా వచ్చిందనమాట. 21.6 అనేది ఇప్పుడు సేమ్ అనమాట. ఈ 21.5 అనే వర్షన్ అయితే తీసేయడం జరిగిందనమాట. ఇదండి మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి చేంజెస్. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంగన్వాడీ టీచరు ఇక్కడ 21.6 వర్షన్లో ముందు 21.4 వర్షన్లో ఏ విధమైన అప్డేట్స్ ఉన్నాయో సేమ్ అదే అప్డేటే ఇప్పుడు 21.6 వర్షన్లో కూడా సేమ్ ఆ విధంగానే ఉంటాయన్నమాట. సో ఇక్కడ అయితే ఏమీ కూడా మనకు అప్డేట్ అనేది రావడం లేదు. తర్వాత వచ్చేసి మనం రెండో అప్డేట్ చూద్దామండి. మనకు రెండో అప్డేట్ వచ్చేసి ఫేస్ క్యాప్చర్ ప్రాసెస్ హ్యాస్ బీన్ సింప్లిఫైడ్ అండ్ మోర్ హెల్ప్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. అంటే ఇది ఓన్లీ ఎఫ్ఆర్ఎస్ ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్ట్స్కి మాత్రమే అండి. సో ఇప్పుడు చూద్దామండి అది ఏ విధంగా ఉందనేది. ఇక్కడ చూడండి, ఎఫ్ఆర్ఎస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి మొదటగా బెనిఫిషరీని తీసుకుంటే బెనిఫిషరీ మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఇక్కడైతే ఫోటో అనేది అడుగుతూ ఉందన్నమాట. సో అక్కడ మనం ఆ ఫోటో అడిగినామంటే మనకు ఫోటో మీద టచ్ చేస్తే బెనిఫిషరీ ఫోటో క్యాప్చర్ చేయడానికి కింద ఇక్కడ వచ్చేసి మనకు
కన్సెంట్ ఫామ్లో యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని అయితే అడుగుతుంది. అక్కడైతే మనము ప్రొసీడ్ అని టచ్ చేయాలి. ప్రొసీడ్ అని టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఫేస్ తీసుకోవడం అని చెప్పేసి అడుగుతుంది అనమాట. జస్ట్ మీకు ఇది ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇక్కడ బెనిఫిషరీ యొక్క ఫేస్ని అయితే మనం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఐ బ్లింక్ తర్వాత స్ట్రైట్ ఫేస్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క వర్షన్లో మనకు ఈ ఫోటో క్యాప్చర్ చేయడానికి మనకు ఈజీగా ఉండే విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవ్వండి మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి 2 ముఖ్య అప్డేట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న ఈ ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియో కిందనే మెసేజ్ రూపంలో మీరు తెలియజేస్తే వాటికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.